నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. ఇప్పుడు అప్డేట్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా శ్రీ సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో వసంత పంచమి పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నంద్యాల జిల్లా చాగలమరి పట్టణంలోని శ్రీ భారతి విద్యామందిరం పాఠశాలలో ప్రతాప్ శర్మ ఆధ్వర్యంలో సరస్వతి హోమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సరస్వతి దేవిని భక్తి శ్రద్ధలతో పూజించి అక్షరాభ్యాసాల్లో పాల్గొన్నారు. మాఘమాసంలోని వసంత పంచమి శుభ సమయంలో అక్షరాభ్యాసం చేస్తే ఉత్తమ విద్య లభిస్తుందనే నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సరస్వతి హోమంలో వివిధ ప్రముఖులు, పాఠశాల ఆచార్యులు, మాతాజీలు, పాలక మండలి సభ్యులు, సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యాయ నమః. ఓం శ్రీం హ్రీం హ్రీం కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యాయ స్వాహ. ఓం శ్రీం హ్రీం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ స్వాహా. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం హ్రీం జయలక్ష్మీ ప్రియా ప్రియాయ నిత్య ప్రదితాయ క్షేత్రకే లక్ష్మీ అర్థదేహాయ శ్రీం హ్రీం స్వాహా. ఓం శ్రీం హ్రీం జయలక్ష్మీ ప్రియాయ నిత్య ప్రదితాయ క్షేత్రకే లక్ష్మీ స్థిత అర్థదేహాయ శ్రీం హ్రీం నమః. ఓం శ్రీం హ్రీం జయలక్ష్మీ ప్రియాయ అదో ఇయం వై పూర్ణాహుతి మధ్యలో పెట్టండి. అందరు తప్పెట్టు కొట్టండి. ఓం ఓం ధ్రువం ఏదాజ ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రత్యాగ్నిత అని ధారగా వేయండి. అందరు తలా ఇంత దాని మీద. బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధర్మరక్షకుల సభకు పార్టీలకు అతీతంగా పలువురు నేతలు హాజరయ్యారు. బాలాపూర్లో జరగనున్న భారీ సభను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. మీడియాతో మాట్లాడిన పిహెచ్పి ఇంటర్నేషనల్ ఎక్స్ ప్రెసిడెంట్ రాఘవరెడ్డి భాగ్యనగరానికి వలస వచ్చిన అక్రమ వలసదారులను తిరిగి పంపించాలని ప్రభుత్వాన్ని కోరడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బంగ్లాదేశ్, బర్మా నుంచి వచ్చిన అక్రమ వలసదారులను తెలంగాణతో పాటు దేశం నుంచి పంపించాలనే డిమాండ్తో ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉత్సవ కమిటీ నాయకులు పాల్గొన్నారు. అందరూ కూడా అందుకే పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ మా నుంచి కూడా లక్షణ కళాకారులతోటి కళా ప్రదర్శనలు చేయడము, వేదిక దగ్గర పోలీసులతోటి సమన్వయం చేస్తూ దాదాపు ఒక 300 మంది వాలంటీర్స్ మా వాళ్ళు కూడా పోలీసు శాఖతో సమన్వయంగా ఉంటూ ఈ యొక్క ప్రాంగణం లోపల రక్షణ విభాగం లోపల ఇన్వాల్వ్ అయినారు. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ వారిగా మా పని డివిజన్ ఉంది. ఎక్కడ ఎవరికేం ఇబ్బంది ఉండదు. అందరూ కూడా రండి. ఈ కార్యక్రమానికి వచ్చిపోయిన తర్వాత మన గల్లీ లోపల మనం ఈ స్ఫూర్తిని అందించాలి. బాలాపూర్లో పెట్టడం చాలామంది అడిగిండ్రు, బాలాపూర్లో ఎందుకు పెట్టారు, ఇక్కడ రోహింగ్యాలు ఎక్కున్నారన్న. బాలాపూర్లో నగరం అంతా ఉన్నారు రోహింగ్యాలు, దేశమంతా ఉన్నారు రోహింగ్యాలు, బంగ్లాదేశీలు. బాలాపూర్లో పెట్టింది ఇక్కడ ఈ గణనాథుని స్ఫూర్తిని నింపుకొని గ్రామానికి వాడకు పోవాలనేటువంటి ఆలోచనని. ఇదే విషయం మేము పోలీసు శాఖకు చెప్పినాం అనుమతి ఇచ్చే ముందు. ఇదే విషయాన్ని రాష్ట్ర హైకోర్టుకు కూడా చెప్పినాం. రాష్ట్ర హైకోర్టులో కూడా వాదనలు జరుగుతున్నప్పుడు డిపార్ట్మెంట్ హోంశాఖ నుంచి ప్లేస్ చేంజ్ చేసుకోండి, మీరు ఇందిరా పార్క్ చేంజ్ చేసుకోండి అనే ఒక ప్రపోజల్ వచ్చింది. జడ్జి గారు అడిగినరు, ఇప్పుడు చేంజ్ చేసుకుంటే ఇబ్బంది లేదు కదా, ఇందిరా పార్క్ ఉందే ధర్నాలు కదా అని. మేము చెప్పినాం బాలాపూర్లో మేము కార్యక్రమం పెట్టింది ఇక్కడ ఏదో రోహింగ్యాలు ఎక్కువ ఉన్నమాట వాస్తవం. మా డిమాండ్ ప్రభుత్వాలు అరెస్టు చేసి పంపాలి.
నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఖానాపూర్లోనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఇంటిగ్రేటెడ్ సాధన జేఏసీ పిలుపునిచ్చిన బంద్కు సంపూర్ణ మద్దతు లభించింది. జేఏసీ పిలుపు నేపథ్యంలో ఖానాపూర్ పట్టణ బంద్ పూర్తిగా కొనసాగుతోంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఖానాపూర్లోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఖానాపూర్లోనే 4 మండలాల విద్యార్థుల భవిష్యత్తుని 4 మండలాల విద్యార్థుల భవిష్యత్తుని 4 మండలాల విద్యార్థుల భవిష్యత్తుని జేఏసీ ఐక్యత జేఏసీ ఐక్యత జేఏసీ ఐక్యత జేఏసీ ఐక్యత జేఏసీ ఐక్యత జేఏసీ ఐక్యత ఖానాపూర్లోనే స్కూళ్ళు ఖానాపూర్లోనే స్కూళ్ళు ఖానాపూర్లోనే స్కూళ్ళు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో చేనేత రుణమాఫీతో పాటు వివిధ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ పద్మశాలి మార్కండేయ సంఘాల ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. రెండో రోజు దీక్షలో పెద్ద ఎత్తున చేనేత కార్మికులు పాల్గొన్నారు. చేనేత రుణాలను వెంటనే మాఫీ చేయాలని, నేతన్న పొదుపు పథకం, నేతన్న భరోసా నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వర్క్ పెడ్లకు స్థలాలు కేటాయించడం, చేనేత అభివృద్ధికి కొత్త పథకాలు ప్రవేశపెట్టడం, హెల్త్ కార్డులు జారీ చేయడం, జీఎస్టీ తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని దీక్షాకారులు డిమాండ్ చేశారు. ఇంకో 18 కోట్లు ఉంది, దాన్ని అనుకుంటా పెండింగ్ పెట్టడం జరుగుతుంది. ఈ పెండింగ్తో వాళ్ళు ఏమవుతుందంటే మా నేతల్లో ఏదైనా బ్యాంకు అయితే ఆ మండి బకాయిలు చూసి రూపాయి కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నేతన్నలకు పేరు మీద ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలి. నేతన్నలకు రైతు భరోసా లెక్కనే వాళ్ళకు కూడా హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి. నేతన్నలకు ఇల్లు లేక ఎంతో విలువలాడుతున్న సందర్భాలు ఉన్నాయి. నేతన్నలకు కూడా విలువలాడే సందర్భాలలో నేతన్నలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి, వర్క్ షెల్టర్కు కేటాయించాలి. నేతన్న వలిగొండ మండలంలో మండల వ్యాప్తంగా చేనేత కార్మికుల యొక్క హీనావస్థలో ఉన్న వ్యవస్థని రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇంతవరకు ఎలాంటి పట్టింపు లేకుండా ఉంది. తన గవర్నమెంట్ రాగానే 2 నెలల తర్వాత చేనేత కార్మికుల యొక్క అవస్థలను వినిపించగానే మేము పెద్ద ఎత్తున హైదరాబాద్లో మీటింగ్ పెట్టాము. ఆ మీటింగ్లో తన సొంతగా వచ్చి చేనేత కార్మికుల యొక్క రుణాలని కానీ చేనేత రుణమాఫీ కానీ చేనేత బీమా కానీ ఈ పథకాలు మాకు అమలు చేస్తానని వాగ్దానం చేసింది. మరి చేనేత కార్మికులు రెక్కాడితేనే డొక్కాడని పరిస్థితిలో ఉన్నాము, కుటుంబితాడుతున్నాము. మరి అటువంటి చేనేత సమస్యల మీద ప్రభుత్వము నిధులు ఇస్తానంటుంది, కానీ ఇస్తలేదు. దానికి ఆ నిధులని చేనేతకు ఇచ్చినటువంటి నిధులని వేరే రంగాలకు వేరే సంక్షేమ పథకాలకు మళ్లిస్తుంది. ఖమ్మం వ్యవసాయ మిర్చి మార్కెట్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మిర్చి ధరలను ఖరీదుదారులు తగ్గించి కొనుగోలు చేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోళ్లను అడ్డుకొని మార్కెట్ కార్యాలయం ముందు రైతులు బైఠాయించి ఆందోళనకు దిగారు. అధికారులు జెండా పాటను క్వింటాకు 20,100 రూపాయలుగా నిర్ణయించినప్పటికీ ఖరీదుదారులు 13,000 నుంచి 15,000 రూపాయలకు మిర్చి కొనుగోలు చేయడంతో రైతులు నిరసన తెలిపారు. తక్కువ ధరల వల్ల పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రైతులను శాంతింపజేసి ఖరీదుదారులతో చర్చించి మంచి ధర వచ్చేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మార్కెట్కు చేరుకున్నారు. బయటకు
ఇచ్చినటువంటి రేట్లో 100 రూపాయలు కూడా కటింగ్ చేసుకోకుండా ఖాతా వేసుకోమని మేము ముందుకు చెప్పినాం. మీరు దానికి ఖాతా వేయించే బాధ్యత మాది. అట్లే జెండాపాటు 20 మాకు ఉన్నాయండి. బతి మాత్రం కూడా 15 ఏళ్ళు అడుగుతున్నారు. 10 ఏళ్ళు తీసుకున్నారు కూడా 15 ఏళ్ళు అట్లా వద్దని మేము అందరూ దానికి ఒక 500 తగ్గించి తీసుకో. మీరు దానికి కాదంటే 1000 రూపాయలు తగ్గించి తీసుకోవాలి. మరి దారుణం ఒక మనిషికి 500 కూలి అంతా బస్తా పెట్టు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం పార్లపాక గ్రామంలోని ఈఎస్ఐ డిస్పెన్సరీ కార్మికులకు అవసరమైన మందులు అందుబాటులో లేకపోవడంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు వసూలు చేస్తున్నప్పటికీ సరైన మందులు ఇవ్వడం లేదని ఆరోపించారు. తక్షణమే మందులు అందుబాటులోకి తెచ్చి సమస్యకు పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామ పంచాయతీలో పనిచేస్తాండి, ఐటీసీలో పనిచేస్తా. మేము ఈఎస్ హాస్పిటల్కి వస్తే డాక్టర్ గారు అందుబాటులో ఉండరు. ఆయన వరంగల్ నుంచి వస్తారు, ఎప్పుడు వస్తారో తెలియదు. షుగర్ ట్యాబ్లెట్ కానీ, బీపీ ట్యాబ్లెట్ కానీ, గ్యాస్ ట్రబుల్ ట్యాబ్లెట్ కానీ, స్ప్రే కానీ ఏమీ అందుబాటులో లేవు. ఏమనే వాళ్ళ డాక్టర్ అక్కడ అడిగితే వాళ్ళు మేము ఇండెంట్ పెట్టాము, ఎప్పుడు వస్తారో తెలియదు అని చెప్తారు. సార్ దయచేసి మా కార్మికులకి తగిన సదుపాయం, వైద్య సదుపాయం అందించగలరని కోరుకుంటున్నాం. సార్ ఇంతవరకు మాకు కావాల్సిన సదుపాయం సార్ షుగర్ ట్యాబ్లెట్ లేనందున అక్కడ కంపౌండర్ గారిని అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే నీకున్న డోసు లేదు, వేరేది ఇస్తాము, దాన్ని 2 ముక్కలు చేసుకోవాలని చెప్తారు. 2 ముక్కలు వేసుకుంటే నా పరిస్థితి నాకేమైనా అయితే దానికి సెక్యూరిటీ ఎవరు? గ్రామ పంచాయతీలో పనిచేస్తాండి, ఐటీసీలో పనిచేస్తా. మేము ఈఎస్ హాస్పిటల్కి వస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు మూసివేసిన తర్వాత ఎక్సైజ్ శాఖ అధికారులు నేడు షాపులను తిరిగి ప్రారంభించారు. పోలీస్, ఎక్సైజ్ అధికారులు భద్రతా చర్యలతో షాపులు సక్రమంగా ప్రారంభించారని తెలిపారు. మండల కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పహారా ఏర్పాటు చేశారు. వైన్ షాపుల ముందు కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రభుత్వ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాల్సిందిగా స్పష్టం చేశారు. మొర పెట్టుకోరు. ఇక్కడ మాత్రం లోకల్లో నేను చెప్తున్నాను తీసి 1 గంట తీరు. సరేనా? 11:30కి ఇప్పుడు వచ్చి నిన్న తీసి నాకు తెలిసింది, అందుకే మొదలు వచ్చాం. తీసి బంద్ చేయించేది వద్దు, ఫస్ట్ తీయకుండా 1 గంట తీరు. లేకుంటే సార్ దగ్గర అంతే. మా సార్ చెప్తే నేను చూస్తున్నాను. మాదేం లేదు. షాపులు ఏం బంద్ ఏం జరగట్లేదండి. మేము మా ఈఎస్ గారు, డీసీ గారు ఆదేశానుసారం టైమింగ్స్ 10 గంటలతో షాపులు ఓపెన్ చేసి అదే భాగంలో మేము
షాప్ ఓపీ చెప్పి మంచి చెప్పడానికి వచ్చినాం. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు 1 గంటకు దిమ్మని చెప్పారంట. అయితే మేము మా ఐఏఎస్ డీసీ గారికి కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. మీరైతే మీ రూల్ ప్రకారం ఎక్సైజ్ పాలసీ ఎట్లుందో దాని ప్రకారం ఫాలో కామని చెప్పారు. అందులో నిన్న ఏదో చిన్న ఇష్యూ అయిందంటే మేము ఇక మా ఐఏఎస్ డీసీ గారు మమ్మల్ని ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళను కూడా జీటీఎఫ్ వాళ్ళను కూడా పంపించడం జరిగింది. ఇప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళ దగ్గర ఉండి దీపిమని చెప్పి అందులో భాగంగా మేము రావటం జరిగింది. మేము మా పై అధికారుల ఆదేశానుసారం మేము వాళ్ళకు సెక్యూరిటీ చేయడానికి రావడం జరిగింది. సో ఈ వైన్ షాపుల మీద ఇబ్బంది అది వాళ్ళు ఏమైనా వస్తే అసాల్ట్ కేసు లాంటిది ఏమైనా ఉంటే మేము పోలీసులో కంప్లైంట్ చేస్తాం. వాళ్ళు ఎవరైనా బలవంతంగా వచ్చి ఏమైనా చేస్తే ఫర్దర్ గా మా ఈ పై అధికారుల ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము వాళ్ళ మీద కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. ఇది మా రూల్. ఖమ్మం జిల్లాలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ అనుబంధ సంఘమైన పీడీఎస్యు రాష్ట్ర మహాసభలను పురస్కరించుకొని విద్యార్థులతో మహా ప్రదర్శన నిర్వహించింది. జెడ్పీ సెంటర్ నుండి భక్త రామదాసు కళాక్షేత్రం వరకు పీడీఎస్యు నినాదాలతో విద్యార్థులు కళాక్షేత్రానికి చేరుకున్నారు. విద్యార్థి ఉద్యమాలకు ఊపిరిపోసే విధంగా ఖమ్మం జిల్లా కేంద్రం ఎరుపుమయంగా మారి భారీ ప్రదర్శన ఏర్పడింది. ఈ కార్యక్రమాన్ని పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కాంపాటి పృథ్వీ, అనిల్, ఖమ్మం జిల్లా కార్యదర్శి వెంకటేష్, లక్ష్మణ్లు నేతృత్వంలో వహించారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.